అందరికీ శుభాకాంక్షలు. ఇంతకు ముందు క్లాస్‌లో కన్సనెంట్స్‌ని వాటి యొక్క మేనర్ ఆఫ్ ఆర్టిక్యులేషన్ ప్రకారం స్క్రీన్ మీద చూపినట్లుగా గ్రూప్ చేశాము. అయితే ఇందులో లాస్ట్‌లో ఫ్రిక్షన్‌లెస్ కంటిన్యూయంట్, నేను ఇంతకు ముందు క్లాస్‌లో దీన్ని లిక్విడ్ అని చెప్పాను. ఇది మీ సిలబస్‌లో ఇది ఫ్రిక్షన్‌లెస్ కంటిన్యూయంట్‌గా ఉంది. ఈ లిక్విడ్ అలాగే ఈ మూడిని ఆర్, రా, యా, వా 3 కలిపి అప్రాక్సిమేట్స్ అని చెప్పాను. ఇవన్నీ కొంచెం లేటెస్ట్ లేబుల్స్. ఫ్రిక్షన్లెస్ కంటిన్యూయంట్ అనేది కొంచెం ఓల్డ్ లేబుల్. అయితే మీ సిలబస్లో అదే ఉంది కాబట్టి ఈ టేబుల్లో ఫ్రిక్షన్లెస్ కంటిన్యూయంట్గా చూపించాము దీన్ని. మీరు గమనించినట్లయితే ఈ ఈ ప్లాజివ్స్ నుంచి ఇలా కిందకి వచ్చే కొలది ఈ కన్సనెంట్ సౌండ్ నెమ్మదిగా ఒక ఓవెల్ సౌండ్కి దగ్గరలోకి వస్తూ ఉంది. ప్లాజివ్లో చూసినట్లయితే కంప్లీట్ క్లోజర్ అండ్ సడన్ రిలీజ్. పెన్, బెన్ లేదా పెట్, బెట్, టెట్ అక్కడ ఎక్స్ప్లోజన్ లాగా వస్తుంది కాబట్టి ప్లాజివ్స్ అని అన్నాము. ఫ్రిక్టివ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఫ్రిక్షన్ ఉంటుంది, అందుచేత ఫ్యాన్, వ్యాన్ అన్నప్పుడు వాటి చేత వీటిలో ఫ్రికటివ్స్ అన్నారు. ఈ ఎఫ్రికేట్స్ అనేవి ఈ రెండింటికి మధ్యలో ఉంటాయి. ఈ రెండు లక్షణాలు ఉంటాయి దీనికి. చర్చ్, జర్జ్ అన్నప్పుడు ప్లాజివ్లో లాగా ఆగడం ఉంది, స్టాప్ ఉంది, రిలీజ్ ఉంది, ఫ్రికటివ్ లాగా ఫ్రిక్షన్ కూడా ఉంది. అందుచేత ఇవి ఈ మధ్య రకంలో ఎఫ్రికేట్స్ వచ్చినాయి. అలాగే ఇక నేసల్స్లో కూడా కొంచెం అబ్స్ట్రక్షన్ ఉంటుంది. వారల్ ప్యాసేజ్ బదులు నేసల్ ప్యాసేజ్ వాడతాం. లాటరల్లో అని చూడండి, లాటరల్ అని అన్నప్పుడు నాలుగు రెండు పక్కల నుంచి గాలి వెళ్తూ ఉంటుంది. ఆర్ దగ్గరికి వచ్చేటికి ఫ్రిక్షను లేదు, ఇక ఫ్రిక్షన్లెస్ కంటిన్యూయంట్. రన్, రన్. సెమీ ఓవల్ దగ్గరకు వచ్చేటికి ఇంకా తగ్గిపోతుంది. యంగ్, ఉమన్ ఇలా అన్నప్పుడు ఇంకా స్మూత్గా ఓవెల్లో లైక్ క్వాలిటీ వచ్చింది కాబట్టి ఇట్లా సెమీ ఓవెల్స్ అని అన్నారు. ఇప్పుడు ఈ కన్సనెంట్స్ని ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ ప్రకారం ఎలా గ్రూప్ చేయొచ్చు అనేది చూద్దాము. స్క్రీన్ మీద కా, చా, టా, తప ఇది ఇంతకుముందు కూడా వాడాము. ఇది ఈ కచట తప్ప దీని నుంచి మనం ఈ ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా పా, బా. పా, బా చూసినట్లయితే ఇవి రెండు పెదాలు కలయిక వల్ల ఏర్పడేటటువంటి సౌండ్స్ ఇవి. పా, బా. ఈ ఈ కచట తప్ప రాయటంలో ఉద్దేశం ఏంటంటే ఈ ఇలా కింద నుంచి పైకి ఈ వెళ్ళే కొలది మనం ఇదే సీక్వెన్స్లో మనం లోపలికి వెళ్తాయి, సౌండ్ ప్రొడ్యూస్ అయ్యే భాగం అక్కడ ఉంటుందన్నమాట. ఇది పా, బా. అయితే ఇందులోకి ఇంకా ఈ బైలైబియల్ సౌండ్స్లో ఇంకా ఇలాగా రెండు పెదాలు వాడి మనం అనేటటువంటి ఒక నేసల్ సౌండ్ ఉంది, మా. అలాగే మన సెమీ ఓవల్ ఉమన్లో ఉన్నాయి. దీని తర్వాత తా, ద అని చూడండి. మీరు నాలిక రెండు పళ్ళమయాన్ని ఇలాగ బొమ్మలో చూపినట్టు ఈ రెండు పళ్ళమయానికి నాలుక వస్తుంది. అప్పుడు మనకి ఈ తా పలుకుతాం మనం దీన్ని. అందుచేత దీన్ని డెంటల్ సౌండ్, డెంటల్ సౌండ్ అని అంటాం. ఇలాంటి డెంటల్ సౌండ్స్ ఈ రెండే ఉన్నాయి. మనం ఇంతకుముందు చెప్పినట్లుగా దీని యొక్క టర్మ్ రాద్దాము, బైలేబియల్. అలాగే ఇది డెంటల్ రాద్దాం. దీని తర్వాత టాడా, టాడా ఇందాక చెప్పుకున్నట్టుగా ఇది ఇంకా లోపలికి ఈ బొమ్మలో చూసినట్టు ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్తాం అనమాట. ఇది పన్ను. దీని తర్వాత ఈ పన్ను ఉన్నటువంటి రిడ్జ్ని ఆల్వేలార్ రిడ్జ్ అంటారు. ఈ రిడ్జ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇక్కడ వస్తాయి. ఇది టా అనేది, డా అనేది ఇక్కడ జనరేట్ అవుతాయి. మీరు నోట్తో అని చూడండి ఒకసారి. డెడ్ అక్కడ టా నాలిక ఆల్వేలార్ రిడ్జ్కి తగులుతుంది. అంచేత వీటిని ఆల్వేలార్ అంటారు. ఆల్వేలార్ సౌండ్స్. ఇలాంటి ఆల్వేలార్ సౌండ్స్ చాలా ఉన్నాయి. ఇందులో గ్రూపుల్లో పెద్ద గ్రూప్ వల్ల ఆల్వేలార్ గ్రూపే. ఇందులోకి ఇంకా ఏమవుతాయి? స, జ, నా, లా
ఇవన్నీ కూడా ఇందులోకి ఆల్వేర్లాకి వస్తున్నాయి. ఇక దీని తర్వాత ఛ జ ఛ జ ఇది దీనికన్నా కొంచెం వెనక్కి, అంటే ఇక్కడ బొమ్మలో చూడండి ఛ జ ఉజ్జాయింపుగా ఇక్కడ వస్తూ ఉంటాయి. ఈ ఈ రూఫ్ ఆఫ్ ది మౌత్ దీన్ని ప్యాలెట్ అంటాం. ఈ ప్యాలెట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు చూపించింది ఇది కొంచెం ఇది హార్డ్ ప్యాలెట్. దీని వెనకాలకి వెళ్తే ఇది సాఫ్ట్ ప్యాలెట్. ఈ సాఫ్ట్ ప్యాలెట్నే వేలం అని కూడా అంటాం. వేలం. ఈ ప్యాలెట్కి దగ్గర వచ్చేటటువంటి సౌండ్స్ని ప్యాలటో యాల్వేలార్ అంటాం. ప్యాలటో యాల్వేలార్ సౌండ్స్ అక్కడ. ఆ తర్వాత ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ వేలం దగ్గర వచ్చేటటువంటి సౌండ్స్ని ఈ కా గా ఈ సౌండ్స్ ఈ వేలం దగ్గర వస్తాయి. వీటిల్ని వేలార్ సౌండ్స్ అని అంటారు. ఇప్పుడు ఈ వేలార్ సౌండ్స్ కన్నా లోపల, అంటే బొమ్మ చూడండి, ఇక్కడ నుంచి ఈ వేలం దగ్గర నుంచి ఇలా కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ గ్లాటిస్ ఉంటుంది. ఈ గ్లాటిస్ దగ్గర వెలువడే సౌండ్ని గ్లాటల్ సౌండ్ అంటారు. ఇక్కడ ఏ సౌండ్ వస్తుంది అంటే హా అనే సౌండ్ ఇక్కడ వస్తుంది. దీన్ని గ్లాటల్ సౌండ్ అని అంటాం. ఇక్కడ రాస్తున్నాను హా. ఇదొకటి స్పెషల్, ఈ కేటగిరీలో ఇదొకటే ఉంది, గ్లాటల్ సౌండ్ హా. ఇప్పుడు మళ్ళా కింద నుంచి వద్దాము. మీరు ఒకసారి డయాగ్రామ్ చూసినట్లయితే బైలేబియల్ మొట్టమొదట, ఆ తర్వాత డెంటల్, ఆ తర్వాత ఆల్వేలార్, ఆ తర్వాత ప్యాలటో ఆల్వేలార్, ఆ తర్వాత వేలార్, అక్కడి నుంచి హా. ఇది గ్లాటిస్, గ్లాటల్ సౌండ్ దాకా చూసాము. ఇప్పుడు ఈ మధ్య రకంగా ఉండేటటువంటి సౌండ్స్ కొన్ని చూద్దాం. ఉదాహరణకి బైలేబియల్కి డెంటల్కి మయ్యాన్ని, అంటే ఒక కింద లిప్ అక్కడ ఉండే దంతం, ఈ రెండు వాడి ప్రొడ్యూస్ అయ్యే సౌండ్స్ ఉన్నాయి. వాటిని లేబియో డెంటల్స్ అంటారు. మనకి ఫా వా, ఇవి రెండు లేబియో డెంటల్ సౌండ్స్ ఫా వా. ఆ తర్వాత యాల్వేలార్ సౌండ్స్ చూసాము, టా డా సా జా లా నా. ఈ యాల్వేలార్ సౌండ్కి తర్వాత వచ్చేది, తర్వాత అనే దానికి పోస్ట్ అంటారు. దాన్ని పోస్ట్ యాల్వేలార్. ఈ పోస్ట్ యాల్వేలార్ సౌండ్ ఆర్, ఇది కూడా స్పెషల్. పోస్ట్ యాల్వేలార్ సౌండ్ ఆర్. ఆ తర్వాత ఈ ప్యాలటో యాల్వేలార్లో ఛా జా రాసాము, ఇందులోకే షా జా కూడా వస్తుంది. మీరు వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఈ ఛా ఈ జాలో ఈ టా డా వదిలేసినట్లయితే ఈ రెండు వచ్చి ఇక్కడికి వచ్చినాయి అని అనుకోవచ్చు. ఈ రెండు సౌండ్స్ ప్యాలటో యాల్వేలార్ సౌండ్స్. ఆ తర్వాత ఈ వేలార్ సౌండ్స్కి ప్యాలటో యాల్వేలార్ సౌండ్స్కి మధ్యన బొమ్మ చూడండి, మయంగా ఈ ప్యాలెట్కి ఆనుకుని, సాఫ్ట్ ప్యాలెట్కి ఆనుకుని నాలుక తగలడం వలన వచ్చేటటువంటి సౌండ్ యా సౌండ్. దీన్ని ప్యాలటల్ సౌండ్ అని అంటాం. అంచేత ఇది ఇక్కడ వస్తుంది ప్యాలటల్ సౌండ్. ఇంకా ఇంతకుముందు వేలార్ సౌండ్లో కా గా రాసాము, ఇంగ్ కూడా ఇందులోకే వస్తుంది. దీంతో 24 కన్సనెంట్స్. ఇప్పుడు వీటి అన్నింటినీ ఒక నీట్గా టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇక్కడ మ్యానర్ ఆఫ్ ఆర్టికులేషన్, ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ బట్టి గ్రూపింగ్స్ అయినాయి. 2 టేబుల్స్ చూసాము. ఇప్పుడు ఈ 2 టేబుల్స్ కలిపి ఒక టేబుల్ ఎలా వేసుకున్నట్లయితే ఇది ప్రతి కాన్సనెంట్ సౌండ్ని 3 లేబుల్ టర్మ్ తోటి చెప్పడానికి మనకి ఈజీగా ఉంటుంది. రెడ్ మార్క్ ఉన్నాయన్నీ కా చా టా తా పా ఫిష్లో మనం నిమోనిక్గా వాడాము. ఈ 9 వాయిస్ లేకుండా ఉంటాయి, అంటే అన్వాయిస్డ్. మిగతావన్నీ కూడా వాయిస్డ్. ఈ టేబుల్ దగ్గర పెట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తే 3 టర్మ్ లేబుల్ చాలా ఈజీగా వస్తుంది. థ్యాంక్ యూ.